పంపించిన 3వ బ్యాచ్ ఆఫీసర్ల రిపోర్ట్ ఏది ఇంతవరకు అందలేదు. వైర్లెస్ కమ్యూనికేషన్స్ కూడా పూర్తిగా పోయాయి. దిస్ ఇస్ టూ మచ్. సంథింగ్ గోయింగ్ ఆన్ వెరీ సీరియస్. వి మస్ట్ స్టాప్ ఇట్ అట్ వన్స్. ఏజెంట్ గోపి ఎక్కడ? ఐ సే వెరీ వన్ వన్ సే ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తానని చెప్పాడు సార్. ఆ పుణ్యక్షేత్రాలేమో మాకు బాగా తెలుసు. ఎక్కడన్నా సరే అతని తక్షణం తీసుకురండి. ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే సార్. గో అండ్ గెట్ హిమ్. ఎస్ సార్. కమ్ ఆన్ సార్. అడుగు. గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు. ఈ 116 ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు అమ్మాయిలతో ఉండడం హాబీ అంటాడు. అది మా బాస్ అదృష్టం. ఎప్పుడైనా సరదాగా కకృతి పడదామనుకున్నా మన ఫేస్ చూడగానే అమ్మాయిలు ముడుచుకొని కర్రమని పోతారు. నాన్సెన్స్. చిట్టి, మీ బాస్ని అర్జెంటుగా పిలుచుకురావాలి. ఆర్ యు ఆర్డరింగ్ మీ? నో, ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ఓకే. బిఫోర్ హి ఎంటర్స్ ది డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్. వెయిట్. అమ్మా, ఇలా పరగడుపును ముద్దులు పెట్టించుకుంటే పైత్యం ఎక్కువ అవుతుంది. లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను. షట్ అప్. ఏ గురు, లవ్ పట్టు మంచి రసగంధాయనలో ఉందా? పట్టేలా ఉంటేనే మొత్తానికి జరగొట్టేశావుగా. ఐఎమ్ సారీ. గోపి, అవతల కొంపలంటూ పోతున్నాయి. నీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్పించవచ్చా? వాట్? ఈయనకి పెళ్ళైందా? పెళ్ళి అయిందా ఏమిటమ్మా? ఇది 10వ కనుపు. ఓ మై గాడ్. కమ్ ఆన్. హాయ్ డార్లింగ్. హలో జూలీ, బాగున్నావా? నీరసంగా ఉన్నాను. ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళలు వస్తున్నాయా? నువ్వు ఎప్పుడు ఇంతే. నేను ట్రంకాలు చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారికి ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. చాలే, పెళ్లి అంటే మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయటి బాయ్ లోపల బాస్ ని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా, నిశ్చయగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ? అనుకున్న క్షేత్రాలని చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది. ఐసీ. అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ? ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారిలా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది. మద్రాస్, బాంబే, కలకటా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్ల విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతున్నారు. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు, ఇంకెవరిని నమ్మకం. ఎస్ సార్. బయటిపై శేఖర్ అనే ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్లో ఉన్నారు. అతను నువ్వు ఎయిర్పోర్ట్లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చేయి. డెఫినెట్లీ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ శేఖర్.
వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపి, వెల్కమ్. మిస్టర్ 116, ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక. మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు. ఇప్పుడు నీ గది ఏంటి? చూసావా, హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని చవచొస్తున్నావు. కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు. ఏమిటది? చూడు, నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే. వీటి ఖరీదంతో తెలుసా? ₹1,00,00,000. ఎక్కడవి? మా బాస్ నీ కోసం స్వయంగా పంపించాడు. ఏడవలేకపోయాడు. గోపి ఎంతో తెలివైన వాడి, బ్రతకనిచ్చిన వాడి. మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుల్ని చేస్తాం. కుక్కలతో చేతులు కలిపే అలవాటు నాకు లేదు. కంఠం చాలా బాగుంది. 4 రోజులు ఆగితే నిన్ను నీ బాస్ ని కోతిలో బాధ పెడతాను. అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ. మీరు మిస్టర్ గోపి, ఏజెంట్ 116. ప్లీజ్ టు మీట్ యూ. ఐఎమ్ ఎస్పీ రాజారావు. గ్లాడ్ టు మీట్ యూ. తప్పించుకుపోయారు సార్. డర్టీ రోగ్స్. కమ్ ఆన్, లెట్స్ గో. మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్ లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగండి నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కార్ డ్రైవర్ మాకు చెప్పాడు. లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాం. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరికి వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన కీలకం తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. బై ది బై, మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. రూమ్ కావాలి. డబుల్ రూమా సింగిల్ రూమా? ఎందుకైనా మంచిది, డబలే ఇవ్వండి. ఓకే. డిఎస్పీ రాజారావు గారు బుక్ చేశారు. ఓ, మీరేనా మిస్టర్ గోపి? ఎస్. నీ పేరు? 420. వాట్? నీ పేరు 420? మై గాడ్, కాదండి, రూమ్ నెంబర్. బాయ్. ఎస్ మేడం. వీరిని 420 తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. Come in. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చాలా డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది. భలేవరే. ఈ రూమ్ మీకు బాగుందా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది. అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా? ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు? మీకు తెలీదా? ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. అలాగా? ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం. ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు. అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది.
ఇవాళ రాత్రి మిస్ రీటా క్యాబ్రే ఉంది. వండర్ఫుల్ డామ్. అలాగా భలే మీరు చెప్పారు. ఇంతకీ మీ పేరు? లత. మీకేం కావాలన్నా ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఓకే ఓకే. Come in. కాఫీ సార్. నాన్సెన్స్. ఎవరు చెప్పారు కాఫీ కావాలి? అరే నువ్వా చిట్టి? గురువే గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా చేరావా? వాయస్ ఒక్క పిట్టకు కూడా అనుమానం రానికుండా అంతా పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చొని తేరగా తింటున్నావా, ఏమైనా పని చేసావా? ఏమిటి గురు, కూపీ మీద కూపీ లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్. రైట్ ఆన్. కమింగ్ సార్. కమింగ్ సార్. కమింగ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ, టీ, హార్లిక్స్, కూల్ డ్రింక్స్, గ్రేప్, లెమన్ చికాకు, డిషెస్, కోడి, మేక, చేప, కప్ప. స్టాప్ ఇట్. గంట నుంచి నొక్కుతున్నాను. ఏమిటి? బెల్లు. బెల్ల. ఇప్పుడు నీ సంగతి చూస్తాను. వాట్ యు సే? వాట్ యు సే? నథింగ్. కదా అది ఈ పోజ్ కరెక్ట్. ఇట్లాగే ఉండు, ఇట్లాగే ఉండు. అది నథింగ్ మేడం. మేడం కమ్ ఆన్ జూలియట్, కమ్ ఆన్. డోంట్ బి అఫ్రైడ్. డోంట్ బి అఫ్రైడ్. అలాగే ఉండు, భయపడద్దు. ఇప్పుడు ఒక ముద్దివు. గివ్ మీ ఎ కిస్. చిట్టి నువ్వా? ఎవరో అనుకొని నేను భయపడ్డాను. భయపడ్డావా? మన వేషం చూసి అక్కడ గురువు గారు దెబ్బతిన్నారు, ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు. ఎలా ఉంది దెబ్బ మీద దెబ్బ? అది సరే, మీ గురువు గారు ఎక్కడా? గురువు గారా? రీటా మాట చెప్పాను, దూసుకుపోయినాడు చూడాలాగా. హలో. ఎవరు మీరు? కంగారు పడకండి, స్నేహితుణ్ణి, శేఖర్ స్నేహితుణ్ణి. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడుతూ. వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. లత వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి బోట్ క్లబ్కి రండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్లో కూర్చొని మాట్లాడుకుందాం. కమాన్. రండి. శేఖర్ నేను ఈ హోటల్లోనే కలిశాడా? లేదు, మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసే వచ్చారా? నోను, నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి చెప్పాడు. చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ని హత్య చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికమ్మ ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు రీటా. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడో అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చినవి ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్లో పార్సల్స్ గా వస్తున్నాయి. ఏవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సల్స్ వస్తాయని చెప్పాడు. ఏ అడ్రస్కి వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వరి అని.
మీకు తెలుసా రీటా చచ్చిపోయిందట. అవును, రాత్రంతా రాలేదే. ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను. ఓహో. ఎవరతను? ఏమో తెలీదు. ఎందుకు? అదే ఏం లేదు, ఊరికే. హోటల్కే పామును పంపించారు అంటే ఇంకేమైనా ఉందా? రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు. గురు, వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్కు. మనం ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు, వాళ్ళని పరిగెత్తించడానికి. లిల్లీ, ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, వివరాలు వెంటనే కనుక్కో. ఓకే సార్. కమాన్, క్విక్. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండడమా? మళ్ళీ ఆ దొంగ రాస్కెల్స్ పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా?
అడిగేది? రిబ్బనా? ఇది కూడా దొంగ రాసుకెళ్ళి పని ఉంటుంది. హలో హలో, లత ఎక్కడండి? ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి? ఆవిడ మా మేనమామ కూతురు. ఇంటికి టీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా? అంటే మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి మరి. నెంబర్ 13 డాబా గార్డెన్స్. బాస్ నీకు ఉత్తరం ఇచ్చాడు. ఎందుకు? ఎందుకో కూడా ఇందులోనే రాసింది. ఓకే. ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి. తమరేమిటి ఇలాగే చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరు అమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను, కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి. అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. ఓ, ఈ ఆహ్వానం నాకేనన్నమాట. ప్లీజ్ గోపి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది? ఈ అమ్మాయి మన శత్రుకూటంలోని మనిషి. వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్ లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకెందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రుజువు లేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతుని గోపి. ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు. షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్. రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుండమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు. అంటే నేను ఏ విధంగానూ లొంగనని వాళ్లకు బాగా తెలుసు. పైగా నా చేతుల్లో వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళు అయ్యారు. ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్టులు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాత్ర అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకొని నిన్ను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరు అంతగా చెప్పాలా? లతన్ నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. హెల్త్ సెంటర్కి తీసుకురా. చిట్టి, ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్కల ఏరియాలో 25 పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్స్. అందులో మన సెంటర్ ఏదో. పోనీ లతనే అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. లిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయిందా తల్లి, ఇంతవరకు రాలేదా లిల్లీ? అదిగో బెల్లు కొడుతుంది బల్లి. ట్రూ 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 ట్రూ. రండి మహారాణి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలుసుకోవచ్చా? I want to talk with Mr. Gopi. I see. A gentleman wants to talk to you. Come in. Yes, come in, sir. Come on, shut up. Yes. Yes, clear. ఏమిటి విశేషం? తనను కలుసుకోవటానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు? మరొక సెంటర్కి మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడ ఉంది? నాతో వస్తేనే చూపిస్తాను.
లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టు నటించి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశాను. వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు దేవో చెప్పారు. ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు, వాడు పరమ కిరాతకుడు, నీచుడు, నయవంచకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. గోపి, నా మాట నమ్మండి. నాకెవరూ పాఠాలు చెప్పడం లేదు. నా మనసు ఎవరు విరిచేయలేదు. ఓ మనిషి నా అన్నయ్య కాదు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే అన్నయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. తాగొచ్చావా? అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను. తోడబుట్టిన చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి, చెప్పు. లత, నీ వెనక ఇంత కథ ఉందనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సొంతం ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని పడయ్యాడు. హలో హలో హలో, ఏజెంట్ 116. ఎస్, 116 హియర్. దిస్ ఇంపార్టెంట్ మ్యాటర్. వజ్రాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనన్ ఇండియాలో దిగాడు. ఈ రోజే విశాఖపట్నం వస్తున్నాడు. అతన్ని వీళ్ళే ఏదో బ్లాక్ మెయిల్ చేసి తీసుకొస్తున్నట్టున్నా అనుమానం. అలాగా? అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం. చాలా మొండి మనిషి. అతను వాళ్ళ క్యాంపులోకి వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరా మెయిల్లో వస్తున్నాడు. అతను అక్కడికి చేరేలోగానే నువ్వు అతన్ని మాయం చేయాలి. హెలికాప్టర్ పంపిస్తున్నాను. ఓకే? ఓకే సార్. అబ్సల్యూట్ నాన్సెన్స్. హూ ఇస్ దిస్ హారిబుల్ మ్యాన్? ట్రైన్లో నుంచి నన్ను అమాంతంగా ఎత్తుకొచ్చేసాడు. అరెస్ట్ చేస్తున్నాను. అసలు నేనెవరో మీకు చెప్తాను. ప్రపంచంలోనికెల్లా వజ్రాల గురించి రీసెర్చ్ జరిపిన సైంటిస్టులకెల్లా ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని. గంటకి 10,000 రూపాయలు పుచ్చుకుంటాను. 10,000 పర్ అవర్. 10 గంటల నుంచి నన్ను కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నాడు. ₹1,00,00,000 దావా చేస్తాను. ఐ విల్ ఫైల్ ఎ సూట్ ఫర్ 1 crore. ఎక్స్క్యూజ్ మీ, లాయర్స్ హెల్ప్ కావాలి. వెంటనే ఐ వాంట్ ఎ లాయర్ ప్లీజ్. ఇంతకు మీరు ట్రైన్లో ఏం పని మీద వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు?
ఐ కాంట్ టెల్ యు. నేను వెళ్ళే తోటి ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా ఆ భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు, అన్యాయంగా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. తమరు 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కూర్చోబెట్టి 4 పార్టీ సరి టీకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్. అలాంటి పనులు చేయండి. హలో, నేను సార్ లిల్లీని మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొపరేటర్ పేరు ప్రాణేశ్వరి. వండర్ఫుల్. అడ్రస్? ఏమిటి, హెల్త్ సెంటర్ కనుక్కున్నాడా? అంతేకాదు, అడ్రస్ కూడా తెలుసుకున్నాడు. ఏమైనా సరే గోపి అక్కడికి వెళ్ళడానికి వీలేదు. అయితే గోపి హెల్త్ సెంటర్కి వెళ్లకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. చేస్తాను, వెళ్ళకుండా చేస్తాను. ఏమే పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పిందంతా గుర్తుండగా? ఇక్కడ కాదురా నాయన, లోపలికి చేయాలి. పద. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అదేమిటండి, మీది కాకినాడేగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్. విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదా, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని, మీరు ఇలా వస్తుండేవాడు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మాయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడి రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు నీ పేరు సుజాత కదూ? కాదు, సుందరి. కరెక్ట్. నేను చెప్పలేదురా, సుందరి. సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందర్ అంటే మామూలుగా పేరు సుందర్ అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదూ. ఎంతకీ ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిళ్ళు పందిలాగా మూలుగుతాడు, పగలు పంది కుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే? అప్పుడప్పుడు ఇలా చెక్కిన బొమ్మలా కూడా ఉంటాడు. ఓహో, అలాగా.
అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి. అన్ని విషయాలు కనుక్కొని ఆవిడ ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది. మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. See you again. Yes, Tommy. గుడ్ మార్నింగ్ మేడం. Please take the seat. నా పేరు గోపి. ఇతను నా ఫ్రెండ్ చిట్టి. Very glad to meet you. I am Dr. Praneshwari. ఇదేనండి వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆడ కనిపిస్తే చాలు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. చెట్టు పుట్ట గుట్ట ఎంతగా తెలుసా, ప్రాణేశ్వరి మా కోసం దిగులు పెట్టుకుని నీవు ఎంత చిక్కిపోయావు. ప్రాణేశ్వరి మూడు కదనే భయం కూడా లేకుండా నా ఇంటే కూర్చుంటావా? ఇదండి వీడి వరుస. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వీడి జబ్బు మీరు నయం చేయాలి. మొత్తం పోయాలని నేను చూస్తానుగా. మీరే ఆదుపడకండి. ఇతను మాకు కూడా ఉంచుతారా, లేకపోతే మీరు కూడా ఉంటారా? అదేమిటండి, వీడు నేను ప్యాంటు షర్ట్ లాంటి వాళ్ళు ఒకరి నుంచి పెట్టి ఒకరు ఉండలేము. చాలా సంతోషం. మీ ఇద్దరు రూమ్ చూస్తారు. పదండి. ప్రాణేశ్వరి పయనమయ్యే ప్రాణేశ్వరి నన్ను మరచిపోమా. దోషదోషీలు ఆపండి ఆపండి. మీకు తెలుసు? తెలియదు. క్యారియన్ రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది రాక్షసి, దయ్యం పిచ్చాచి. అన్యాయంగా నా లిల్లిని పొట్టను పెట్టుకుంది. అరే మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు. ఏమైంది? నీ మొహం అయిందే కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు వెతకిందో లేవో గడ్డ. ప్రాణేశ్వరి నా హృదయేశ్వరి ఎందెందు వెతకిందో లేవు గుండు, బోడి గుండు, తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది. కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము నయం చేస్తాంగా. నైస్. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి శ్రీమతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం, స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా తీసుకోవచ్చా? ఓయ్ తప్పకుండా. స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటికి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి, మీరు అటు కూర్చోండి. రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం.
చిట్టి రా చిట్టి ఓ మై గాడ్ ఏం జరిగింది? నీ మొహం జరిగింది. కొరకని నన్నే తప్పాలని చూసావా? నేనేముండా అని వచ్చిన ఈ యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. బాలపంకే గోపి కమాండ్ డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. ఇది కలో నిజమో నాకు అర్థం కావటం లేదు. ఇది కారించేడు కంకిపోవడం నాకు అర్థం కావట్లేదు. అంటే అదే బుర్ర హీరో అయిపోయింది. నిన్ను చూసానా గుండె ఆగిపోయింది. ఒళ్ళో చేరావా మతే పోయింది. పొండి మీ మాటలో మీరును. సుందరి, ఇవాళ హెల్త్ సెంటర్ లో పోయిన అమ్మాయి ఎవరు? ఎవరో ఏవో ఇలా వచ్చింది అలా పోయింది. పాపం మతిలేని అమ్మాయిటగా. చిచ్చే ఎవరు చెప్పారు? లక్షణమైన అమ్మాయి. నేను మాట్లాడానుగా, ఏ జబ్బు లేదు. మరి ఎలా చనిపోయింది? అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకుందట. శవాన్ని ఎక్కడ బతి పెట్టారు? పాతి పెట్టి అలవాటే లేదు. స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అదే కొట్టుకుపోతుంది. తోసేస్తారా? ఏమైంది? 116 చచ్చాడా? లేదు బా, స్టీమ్ బాత్ నుంచి తప్పించుకున్నాడు. ఇజ్ ఇట్? క్షమించండి బా, నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. నాకు కావాల్సింది మనసు కాదు, ఫలితం. 116 అంటే నీకు ఇంకా తెలియదు. వాడు దొంగలకు దొంగ. ఎంత కిలాడి దొంగైనా నా నుంచి తప్పించుకోలేదు. మరొక అవకాశం అండి బా, వాడిని మస్ట్ చేసి పారేస్తాను. అది చూస్తాను. ఆ తర్వాత నువ్వు అడగడము ఉండదు, నేను వినడము ఉండదు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. అండర్స్టాండ్? ఎస్ బా. ఇదేదో గడియారాల షాప్ లాగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని గడియారాలు ఎన్ని గడియారాలు! అన్ని వజ్రాల్లో ఉన్నాయే. లా ఉండటం ఏమిట్రా, అసలు సిసలైన వజ్రాలు. మరి
ఇవన్నీ గడియారాలు ఉంచడానికి కారణం ఏమిటి? ఎవ్వరికీ అనుమానం కలగకుండా అసలైన చోటుకి చేర్చటానికి. కరెక్ట్. కంగ్రాచులేషన్స్ ఏజెంట్ గోపి. సమయానికి వచ్చారు ఎస్పీ గారు. ఏం గోపి, ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యమే ఉంది. నా అనుమానం నిజమైంది. అనుమానించావా? అవును. మొదటిసారి నన్ను రక్షించినప్పుడు దెబ్బతిన్న డ్రైవర్ నీకు దారి చెప్పాడని నాకు గుర్తుందా? అతను మామూలు డ్రైవర్ కాదు, మా డిపార్ట్మెంట్ మనిషి. వాట్? పాపం 10,000 ఇచ్చి బెదరగొట్టి పారిపోమన్నావు కదూ, మాకంతా చెప్పి నీ డబ్బుతో హాయిగా పారిపోయాడు. అలాగా? పెద్ద తెలివితేటలు ప్రదర్శించావు. రోజుకు 10 మందిని చూస్తుంటాను ఇలాంటి చవటగాళ్ళని. నోర్ముయ్, బైరా వీళ్ళని కట్టుబడి. కూర్చోండి. ఏ నుంచుంటే కట్టలేవా? బుద్ధిమంతులంటే ఇలా ఉండాలి. మిస్టర్ 116, అంతా అనుమానిస్తే అప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీలాంటి ఉడతలతో నాకేం పని? నాకు కావాల్సింది మీ బాస్. ఐఎమ్ సారీ, మా బాస్ను నువ్వు ఈ జన్మలో చూడలేవు. మీ ఇద్దరి బతుకులు ఇక్కడే ఆఖరవుతాయి. మిస్టర్ రాజారావు, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, దొంగలతో చేతులు కలుపుతావా? ఏం మాయరోగం అయ్యా నీకు? జీతం చాలేదా? వీడు అసలు రాజారావు కాదు, డూప్లికేట్. నువ్వు నిజంగా ఏజెంట్ గోపి అనిపించుకున్నావు. నేనెవరో తెలుసా? నేను ఆ ఫూలిష్ రాజారావుని కాదు. ఐఎమ్ బాస్ నెంబర్ 2. మిస్టర్ గోపి, ఇది వరకు వచ్చిన మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు సులభంగా దొరికిపోతావు అనుకున్నాను, కానీ చాలా తిప్పులు పెట్టావు. నీ తెలివితేటలకి నా జోహార్లు. పైన వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం పద. చూడు బండలైపోతున్నాయి. స్విచ్ ఆఫ్ చేయండి ఆటలా. మై గాడ్. అబ్బా, ఎలా ఉందో మా ట్రీట్మెంట్? నీ ముఖంలా ఉంది. కరెక్ట్. అవును, ఈ వజ్రాలన్నీ ఎక్కడ కడుతున్నాయి? బాస్ నెంబర్ 1కి. ఎందుకు తెలుసుకోవాలనుందా? చావు ఒడిలో ఉన్నవాడి పాపం నీ కొరకెందుకు కాదనాలి? ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ఓ శాస్త్ర పరిశోధన కొరకే ఈ వజ్రాలు. ఆఖరి క్షణంలో మా సైంటిస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అప్పుడు నువ్వెందుకు పోలేదు? అందుకే ప్రొఫెసర్ మేనన్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాం. కానీ నువ్వు ఆయన్ని మా నుంచి రక్షించి తిరిగి మాకే జాగ్రత్తగా అప్పచెప్పావు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ మా ల్యాబొరేటరీలోనే ఉన్నాడు. నేడో రేపో విజయం మాకు తథ్యం. మిస్టర్ 116, ఈ ఇయర్ ఫోన్స్ నీ చెవులకు తగిలించి స్విచ్ ఆన్ చేయగానే ఈ గదిలో ఉన్న గడియారాల శబ్దాలు నీ చెవుల్లో 10 రెట్లై 25 రెట్లై 100 రెట్లై నీ చెవుల్ని బద్దలు చేస్తాయి. నీకు పిచ్చెక్కుతుంది. నువ్వు రక్తం కక్కుని కుక్క చావు చేస్తావు. సెలవా మరి? జాగ్రత్తగా తచ్చేడు చూడు. ఓకే బాస్. రే గడబొంగు, రే నల్లా.
డాక్టర్ ప్రాణేశ్వరి, ఇన్నాళ్ళు మేము చెప్పినట్లలా నడిచావు. కానీ నీ దగ్గరకు వచ్చిన ఆ ఏజెంట్ గోపిని చంపలేకపోయావు. అందుకే నిన్నిప్పుడు చంపాల్సి వచ్చింది. హలో, గంగో స్పీకింగ్. గోపి అతని మనిషి తప్పించుకున్నారు. తప్పించుకున్నారా? ఇంపాసిబుల్. ఎలా తప్పించుకున్నారు? ఆ ఏజెంట్ గోపి అసాధ్యం తెలిసి కూడా అనవసరంగా వారి దగ్గర మీరు బయటపడ్డారు. మై గాడ్, ఎలాగైనా సరే వాడిని పట్టు తీరాలి. పైరా, ముందు లతను కిడ్నాప్ చేయండి. ఎందుకు? వాడు దొరకాలంటే అదొకటే మార్గం. ఓకే. నంబర్ 2 116 ఎక్కడ? వాచ్ షాప్ అండర్ గ్రౌండ్ నుంచి తప్పించిపోయాడు. ఓ, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడా? మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ నెంబర్ 1, 24 గంటల్లో వాడి శవాన్ని తీసుకొస్తాను. నీ ఇష్టం. డాక్టర్ ప్రాణేశ్వరి కూడా ఇలాగే చెప్పి చెప్పి పాపం ఈ రోజే చచ్చిపోయింది. గుడ్ డే. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చా? నీకోసమే వచ్చాను. బయలుదేరు. నేనెందుకు రావాలి? మర్యాదగా వస్తావా రావా? లేరా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా చెప్పాలిగా.
ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే విని అన్నమాట నిలబెట్టుకున్నాను. కానీ ఏజ్ 116 వచ్చాక కొంచెం ఇబ్బంది. దాన్ని కొంచెం ఇబ్బంది అనరు, మొత్తం తల్లకిందులు అంటారు. ఏమంటావు నంబర్ 3? ఎస్ నంబర్ 1. నెంబర్ 1, మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు? పొగరబోత్తనంతో మరో పొరపాటు చేయడానికా? నువ్వు అసలు రాజారావు కాదని 116 ముందు ఎందుకు బయటపడ్డావు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆఫీస్లో నిలబడతావు? నీ ముఖమా, రాజారావు ముఖమా? సన్ ఎస్పీ రాజారావు. గుడ్ మార్నింగ్ ఎస్పీ రాజారావు. నీ ఎదురుగా చూడు. ఇన్నాళ్ళు నీ రూపంలో ఉన్న మా ఎస్పీ రాజారావు. ఇంతటితో అతని డ్యూటీ అయిపోతుంది, నీ డ్యూటీ మొదలవుతుంది. నంబర్ 3. నా డ్యూటీ నా దేశానికి కానీ నీలాంటి దయ్యానికి కాదు. అయితే నీ చెల్లెలు లత ఏమైనా పర్వాలేదన్నమాట. అంటే నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించి నా రాక్షసుల ముందు పడవేస్తాను. నీ కళ్ళ ముందే వాళ్ళు ఆమెను నానా హింసలు పెట్టి చిత్రవధ చేస్తారు. అన్నయ్య, నన్ను చంపి పుణ్యం కట్టుకో అన్నయ్య అని నీ చెల్లెలు నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అది తరువాతి మాట. కానీ నీ చెల్లెలి సర్వనాశనం ముందు మాట. పోనీ నన్ను ఇప్పుడే చంపేయకూడదు. నీ ప్రాణం కన్నా నీ చెల్లెలి మానవం నీకు ముఖ్యమని మాకు తెలుసు. మా మాట విన్నావా? నువ్వు నీ చెల్లెలు సుఖంగా ఉంటారు. ఏమిటా మాట? ఏజెంట్ గోపిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. ఏజెంట్ గోపియా? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. నా దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి కాస్త సహాయం చేసి తీసుకురా, అంతే. ప్రయత్నిస్తాను, కానీ అతను సామాన్యుడు కాదు. అందుకే నిన్ను పంపించడం. ఓడిపోయావో నష్టపోయేది నీ చెల్లెలి. నీకిచ్చే గడువు కూడా 4 రోజులే. ఓకే. మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు. మోసగించి అరక్షణం కూడా బ్రతుకలేవు. నాకు నెంబర్ 1 రాజారావుతో వెళ్ళు. ఓకే మా. ఎందుకనే? నువ్వే నా ప్రాణానివి గనుక. అన్నయ్య, గోపి నిన్ను తప్పకుండా కాపాడతాడు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నయ్య. ఈ గడుపు తగ్గదని చెప్పానుగా, శీఘ్రంగా మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను నీ సొంత అన్నయ్య రాజారావుని. నా సొంత అన్నయ్య ఎవరో నాకు తెలియదు అనుకున్నావా? నన్ను ఇంకా మోసం చేయలేవు. పోతకి నువ్వే నా అమ్మ ఆ మాట అంటున్నది. ఏ నీలా నకిలీ మనిషి అనుకున్నావా? నా మాట నమ్ము, నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా. మరొక్కసారి నా ఒంటి మీద చెయ్యతావో జాగ్రత్త. పోయికి నుంచి భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకో. ఏమిట్లా? ఏం జరిగింది? వాకి రాజుగుడు మళ్ళీ వచ్చాడు గోపి. ఎవరు? వాడే ఆ నకిలీ మనిషి. ఇంకా తనే నా అన్నయ్య అని నమ్మించాలని చూశాడు. ఇదిగో మన రొట్టి విరిగి నేత్రో పడింది. ఏజెంట్ 116 నేరుగా ఇక్కడికి వస్తున్నాడు. 116? అతనికి ఏదో ఒక షాక్ చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాత్రి బాస్ నెంబర్ 1 దగ్గర తీసుకుపోదాం. అతనెవరు? నా స్పెషల్ బాడీ గార్డ్. వచ్చింది ఉత్తరం.
ఇంతకు ముందు వచ్చిన మందు నకిలీ మందట, ఇప్పుడు వచ్చిన మందే అసలు మందట. చూడండి. అవును, మరి మీ డిపార్ట్మెంట్కి తిరిగే ఉంటుంది. అండర్స్టాండ్? ఇతను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, ఇతను అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మిస్టర్ రాజారావు. నువ్వే వెళ్ళి స్వయంగా కాపలా ఉండు. ఓకే సార్. ఏం కావాలి? ఒంటరిగా సిగరెట్ తాగుతున్న నాకు అలవాట్లేదు. తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బొందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రమ్మంటే నేను వస్తానురా. నా చేత చేసి నీ చేత చేసి నోరు మొత్తున్నారు. పోలేకపోతున్నాయ్యా, రాలిపోతాయి దొంగనాయాలా. ఎవడాడు? ఈడు మన పాత కేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకుని జై అంబ అని ఒకటి ఉచ్చుకున్నాను అంతే. ఆడు 10 సారాకాలు తాగినోడు పడిపోయాడు. తప్పు రాదా? వీడిని తీసుకెళ్ళి వేరే కొట్టమన్నారా? వేరే కొట్లో ఖాళీ లేవు ఎట్టు గారు. అయితే తీసుకురా. నీ పొట్ట తీసి పేర్లు మనకేసుకుంటాను నాయాల. ఆ తాళం చేతులు ఎట్టవండి ఏంటయ్యా? తాళం చేయలు నేను ఇస్తానా? ఎస్పీ గారి మనిషిరా, ఆయన చెప్పారులే. తాళాలు అక్కడే ఉండనే. జాగ్రత్తగా చూస్తుండే, మేము టీ తాగొస్తాం. అదేం కుదరదు. నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా? నా చేత చేసి ఈ చేత చేసి ఏటా నన్నే కొడతావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ రా. వచ్చానంటే ఈ దెబ్బతో ఇయ్యాలా నిన్ను జరిగిందంతా ఒక పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే గానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి. నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. ఏమైంది? రాజారావు నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలా పెట్టాడు రాజారావు. వీడి తెలుసుకు వల్లనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయండి నెంబర్ 1? తాగుబోతుడు ఎవడు వచ్చి మధ్యలో పట్టడు. డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు, ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను. దారికి కాదేమో. ఇదే దారి. పోయి కారు కూర్చో. పెద్ద తెలిసిన వాళ్ళగా. పెద్ద తెలిసిన దానిలాగా నోరు ముసుకుని కారు కూర్చో. నా తెలిసి కూర్చోటం ముందు మీరు కూర్చోండి. ఎవరు? ఎందుకు? ఇది చెప్పొచ్చు కనపడంలా? చెప్పొచ్చైతే చేతిలో ఫిష్ లేదు కయా. మరి అదిగా దిగుతావా లేదా? జస్ట్ మినిట్. కారు వెనక పార్క్ చేసి దిగుతాం. ఆంజనేయ చెప్పులేదు పోట్లేదు. హలో హలో
ఏమైంది గోపి? యాక్చువల్ ఎరిగిపోయింది, ఈ కథలు. ఇప్పుడు ఎలా? అడుగు గోపి, చూడు అక్కడ అక్కడ ఏదో సంబంధం జరుగుతున్నట్టుంది. కరెక్ట్, పదం పదండి. అవును గోపి. కమాన్ పదండి. పాస్ నెంబర్ 1 ఉండే చోటు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండాలి. కానీ దారేటో తెలియలేదే. అడవిలో దారాగిరే గోదారే. చిట్టి నువ్వు ఉండు. లత నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఎలాగైనా కలుసుకుని దారేటో తెలుసుకో. మేము ఈ చుట్టుపక్కల వెతుకుతుంటాం. అలాగే. కమాన్. అదిగోరా పట్టుకున్నా కదా. వచ్చాడు గడబొంగు. రే చిట్టి, మనం వీళ్ళకి దొరికిపోతే మనల్ని నేరుగా పాస్ నెంబర్ 1 ఉండే చోటుకి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం అనుమానం కలగకుండా నువ్వు ఇటీలు దొరికిపో, నేను అటేళ్ళు దొరికిపోతాను. నేను మీకు దొరకను, సత్యం దొరకను, సత్యం దొరకను. అమ్మా రే నన్ను ఎందుకు పట్టుకుంటారు? వెల్కమ్ ఏజెంట్ గోపి, వెల్కమ్. థ్యాంక్ యూ. పాపం చాలా దూరం శ్రమపడి వచ్చాం. రాము, ఆ వాచి తీసేయి. వెరీ వెరీ డేంజరస్. అలాగే ఆ ఎడమకాలి మేజేడులోని రివాల్వర్ కూడా తీసేయి. ఏమిటలా తెల్లబోతావు? ఇవన్నీ నాకెలా తెలుసునా? తెలియటంలో గొప్పే ఉందిరా ఈడియట్. ఇప్పుడు నేను చెప్తాను విని. నీ కోటు కుడి జేబులో కంప్యూటర్ AB ఉంది. ఇలాంటి చెంకీ మ్యాజిక్లు చాలా చూశాం. నీకెలా తెలుసు? నాకు నీ బాబు కూడా తెలుసు. జేబులోంచి ఆ కంప్యూటర్ 3-4 ఒకేసారి నొక్కు. నొక్కితే ఓ చిన్న తమాషా చూద్దుగా. ఓ ఐ సీ. ఎలా ఉంది తమాషా? You are too intelligent, but you are intelligent crook.
దెబ్బకు దెబ్బ సమవుజ్జి. గుడ్. కమిన్. హలో ప్రొఫెసర్. సాధించాను నంబర్ 1, సాధించాను. నువ్వా? అవును నేనే. ఏమిటి మీరు సాధించింది? మీరు కోరింది సాధించాను. ఈ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే రే కనిపించాను. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్. నంబర్ 1. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. I will show you now. Dr. Francis, switch on all the units. ఓకే సార్. Okay? Come on. Come on. డాక్టర్ మీనన్, మీరు సాధించిన డైమండ్ రే ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపెడతారా? షూర్. ఏ ఏరియా కొట్టమంటారు? రోంబే దగ్గర సీలోని బేస్ 3. బేస్ 3. ఓకే, మీరు ఆ టీవీలో చూడండి. రండి. Bombay. ROMBAY. 1500 miles. Flying 500. థ్యాంక్ యూ నంబర్ 1. మనకు కావలసినవన్నీ కంప్యూటర్లో ఇమిడ్చాను. మీరు ఏ ఏరియా అయితే కొట్టాలనుకుంటారో మొదటగా ఆ ఏరియా పేరు ఇందులో నొక్కాలి. అలాగే ఆ ఏరియా ఇక్కడికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో అన్ని మైళ్ళ దూరం నంబర్లు కూడా ఇందులో నొక్కాలి. వెంటనే ఆ ఏరియా స్మాష్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బై మరో ముఖ్య విషయం, ఇందులో ఉన్న జీరోలు నొక్కితే ఈ 10 స్మాష్ అవుతుంది. నంబర్ 1, ఇప్పటికైనా నన్ను నా భార్య బిడ్డల దగ్గర పంపించండి. ష్యూర్. మీ భార్య బిడ్డలు ఎక్కడున్నారో అక్కడికే మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాను. మిస్టర్ 116, చూసావు కదూ? చూశాను. మానవ కోటిని నాశనం చేయాలనుకున్న ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా నీలాంటి వాళ్ళ చేతుల్లో చావకపోయినా మాలాంటి వాళ్ళ చేతుల్లో చావక తప్పదు. ఏమైతే నీ ఆయుధం మన చేతుల్లోకి వచ్చింది. ఒక్క అరగంటలో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నింటినీ ఎగరగొట్టేద్దాం. అది వస్తావా? నువ్వు వెళ్ళలేవు, నేను రాను. అంటే ఇక్కడ ఏమైనా పనుందా? ఉంది. ఏమిటది? నీకు సమాధి కట్ట. ఐ సీ. ఇంత చూసినా నీ మొండి పట్టుదల పోలేదన్నమాట. నంబర్ 3, లతా, చిట్టి, రాజారావులు తీసుకురమ్మని చెప్పు. ఐఎమ్ సారీ గోపి. ఇప్పటికీ మించిపోలేదు 116. నువ్వు నాతో చేయగలుగుతానంటే వీళ్ళందరినీ క్షేమంగా విడిచిపెడతాను. నీకు కోట్ల కొలది డబ్బు ఇస్తాను. ఏమంటావు? నీ చావు నేను చూస్తానంటాను. అది నీ తరం కాదు. నీలాంటి వాళ్ళు 100 మంది కలిసినా నన్నేం చేయలేరు. ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది. దానికి నేను సర్వాధికారినై తీర్తాను. మారణ హోమం
జరగబోతోంది. మరో 25 నిమిషాల్లో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నీ ధ్వంసమైపోతాయి. ఆ తర్వాత మేము ఈ స్థావరాన్ని విడిచి వెళుతాం. వెళ్లే ముందు ఇదిగో ఈ 0 మీటర్లన్నీ నొక్కుతాను. వెంటనే ఈ ఫ్యాక్టరీ కూడా అగ్ని పర్వతంలా బ్రద్దలైపోతుంది. మీరంతా చాలా అందంగా మాడి మట్టయిపోతారు. ఇక నా దారికి అడ్డు లేదు, ఎవరు నన్ను ఆపలేరు. ఈ దేశం తర్వాత మరో దేశం, ఆ తర్వాత ఇంకో దేశం, 10 రోజుల్లో మొత్తం ప్రపంచం. కమాండ్ నంబర్ 3. నేను చెప్పినట్టు విన్నారా? సరే సరే, లేదా మిస్టర్ నెంబర్ 1, నువ్వు బయటికి వెళ్ళి నొక్కుతానన్న 0 మీటర్లని నేను ఇక్కడే నొక్కుతాను. మాతో పాటు మీరందరూ కూడా భూస్థాపితం అయిపోతారు. Come on, move. మర్యాదగా ఈ గదిలో కూర్చో. కాసేపట్లో అత్తవారింటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు.